హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. ఇప్పుడైతే మన బండి లోడ్ అవుతుంది హొస్కోట ఫ్లవర్ మార్కెట్లో. ఫుల్ లోడింగ్ వీడియో అప్లోడ్ చేద్దామని లోడింగ్ పాయింట్లో వీడియో తీసుకున్నాను. మొత్తం 4 పాయింట్లు ఉంటుంది లోడింగ్ పాయింట్లు. ఆల్రెడీ 2 పాయింట్లు వేసుకునేసాను. ఇది 3వ పాయింట్. 3వ పాయింట్లో లోడ్ చేసుకుని 4వ పాయింట్లో వెళ్ళి 4వ పాయింట్ లోడ్ చేసుకుని మళ్ళీ పైన క్రేట్ల పైన మళ్ళీ బ్యాగులు వేస్తాము. ఆ బ్యాగులు వేసుకోవాలి. ఆల్రెడీ ఆఫ్ లోడ్ అయిపోయింది. వీళ్ళు మన ఫ్రెండ్స్ లోడింగ్ వేసేవాళ్ళు. వదిలేదు వీడు లోడ్ అయితే అవుతుంది. ఇంకో 2 అవర్స్లో ఫుల్ లోడ్ అయిపోతుంది. మన అంజిబాబు ఫోన్ చేశారు, లోడ్ అయి బయలుదేరినాను. మా అంజిబాబు ఫోన్ చేశారు రాజమండ్రి నుంచి. అంజిబాబు ఫోన్ చేసి టెంపుల్కి వెళ్తున్నాడంట. ద్రాక్షారామం కాదు, ద్వారకా తిరుమల టెంపుల్ ఏదో వెళ్తున్నాడంట. ఎక్కడొస్తున్నావు బాబా అని ఫోన్ చేశాడు. వస్తున్నాను బాబా, బయలుదేరి రాజమండ్రి ఇది హొస్కోట నుంచి బయలుదేరి వస్తున్నాను అంటే, నువ్వు ఎక్కడ అంటే ద్వారకా తిరుమల వెళ్తున్నా అన్నాడు. సరే బాబా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి మాట్లాడేసి మన జర్నీ అయితే కంటిన్యూ చేశాం ఫ్రెండ్స్. బయలుదేరి హొస్కోట దాటేసి హైవేలో వెళ్తున్నాం. హొస్కోట నుంచి కోలార్ రూట్లో. ఈరోజు అయితే వీకౌట్ రూట్లో వెళ్ళట్లేదు. కోలార్లో పప్పీ ఒకటి ఉందంట. పప్పీ తీసుకొని రాజమండ్రిలో దించాలి పప్పీని, కుక్కపిల్లని. దానికోసం మీరు కోలార్ రూట్లో వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఇప్పుడైతే మనం కుక్కపిల్లి ఇచ్చే పాయింట్లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్, కోలార్లోకి. ఇక్కడ ఉన్నాయి చూడండి కుక్కపిల్లలు. అవే కుక్కపిల్లలు మన బండిలోకి వచ్చేవి. ఆయన పేరు కార్తిక్. ఆయన మన కుక్కపిల్ల రోజు మన బండ్లకి. అయితే ముల్బాగల్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ముల్బాగల్ దగ్గర రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. దాని నుంచి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మొత్తం బ్రిడ్జ్ వర్క్ ఇది. తాయిలూరు టు ముల్బాగల్ టౌన్కి వెళ్ళే దారి ఇది. ముందర ఆడ ఇట్లా లెఫ్ట్ లో వెళ్తే ముల్బాగల్ టౌన్ లోకి వెళ్తుంది. ఇటు రైట్ లో వెళ్తే తాయిలూరు వీకోట ఇట్లా వెళ్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతాం చూడండి. ఈ బ్రిడ్జ్ కట్టేసినారంటే మళ్ళీ ఏమంత ఎక్కువేం ట్రాఫిక్ ఏమి ఉండదు. ఆ బ్రిడ్జ్ నుంచి కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే ఆంధ్రాలోకి ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. కర్ణాటకలో నుంచి ఆంధ్రాలోకి ఎంట్రీ అయిపోయాము. ఇది 4 రోడ్లు జంక్షన్ దాటి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇప్పుడైతే మనము చిత్తూరు దాటేసి ఇట్లా లెఫ్ట్ లో ఇటు వెళ్తే బ్రిడ్జ్ కింద కడప వెళ్ళే రూట్ అది. ఇటు స్ట్రైట్ వెళ్ళినామంటే తిరుపతి. మన వీకోట బండి అయితే మన ముందర వెళ్తుంది ఫ్రెండ్స్. బందిపూర్ రోడ్ బండి ఇది. ఫ్రెండ్స్ మన వీకోట బండి అది. ఇందాక వచ్చిన బండి ఎస్కేఎల్ బండి, ఇది ఎస్విఎం బండి. చంద్రగిరి టోల్ గేట్ కాడ టీ తాగేసి ఇంక బయలుదేరాలి. టీ తాగినాం అయిపోయింది, ఇంక బయలుదేరాలి. ఇప్పుడైతే మనం తిరుపతికి వచ్చేసినాం ఫ్రెండ్స్. తిరుపతిలో ఇప్పుడు ఈ కుక్కపిల్ల బాస్కెట్ ఇచ్చేయాలి. ఇది ఈ బాస్కెట్ ఇచ్చేసినామంటే ఇంకో బాస్కెట్ ఉంటుంది కుక్కపిల్లది, అది విజయవాడలో వేయాలి. ఇక్కడ తాజ్ హోటల్ దగ్గర నిలబెట్టుకున్నాము. మంగాపురం బ్రిడ్జ్ కాడ ఆయన వస్తా ఉన్నాడు. వచ్చినాక బాక్స్ ఇచ్చేసి ఇంక మనం బయలుదేరాలి. అదే తాజ్ హోటల్. ఇక్కడ ఫ్లేవర్ మీద నిలబెట్టుకున్నాం, మంగాపురం ఫ్లేవర్ మీద నిలబెట్టుకున్నాం. మనమైతే ఇప్పుడు గూడూరు రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఏదో రోడ్డు వర్క్ ఏదో జరుగుతూ ఉంది. దాని నుంచి ఏమో కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ.
ఇప్పుడైతే నెల్లూరుకి వచ్చేసాం ఫ్రెండ్స్. నెల్లూరులో కొంచెం జామ్ ఉంది, బ్రిడ్జ్ వర్కులు జరుగుతూ ఉండే దాని నుంచి కొంచెం జామ్ ఎక్కువ ఉంటుంది. నెల్లూరు ఎంట్రన్స్ లో లెఫ్ట్ తీసుకుంటే నెల్లూరులోకి వెళ్తాము. దాటి వస్తున్నాము. ఇంకా ముందర నిలబెట్టి టిఫిన్ చేసుకుని బయలుదేరాలి ఫ్రెండ్స్. నెల్లూరు అయితే దాటేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ముందర నిలబెట్టి భోజనం తినాలి. భోజనం తిని బయలుదేరితే స్ట్రైటింగ్ రాజమండ్రి దాకా నాన్ స్టాప్ అండి. పర్వాలేదు, ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ వచ్చేసి పోతా ఉండేది రాజమండ్రికి డైరెక్ట్. ఇక్కడే మన హోటల్ భోజనం తినేదానికి. ఇక్కడ నిలబెట్టి అక్కడ భోజనం తినేసి బయలుదేరాలి. బండి అయితే సైడ్కి వేసాము. ఇంక తినేసి బయలుదేరాలి. పాపం పడుకో ఉంది. మన బండి సాయంకాలం ఫుల్ లోడ్ అయినప్పుడు వీడియో తీయలేదండి. ఫుల్ లోడ్ ఇంత ఉంది. సాయంకాలం టైం అయిపోయిందని తీయడం మర్చిపోయినాను, అందుకే ఇప్పుడు తీసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే సింగరాయకొండ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఒంగోలు రీచ్ అయిపోతాము. ఇప్పుడైతే మనం హనుమాన్ జంక్షన్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది హనుమాన్ జంక్షన్ అవుటర్ బైపాస్లో వెళ్తున్నాం. హనుమాన్ జంక్షన్ అవుటర్ బైపాస్లో. ఇప్పుడైతే మనం పెరువల్లో రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. పెరువల్లో బ్యాగులు దించేది ఉండింది. బ్యాగులు దించేసి ఇంక బయలుదేరాలి. మార్కెట్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అక్కడ మార్కెట్ ఇంకేమి ఒక 1 కిలోమీటర్ కూడా రాదు, వచ్చేసాం మార్కెట్కి. ఇంక ఇక్కడ మార్కెట్లో పోయి బండి పెట్టేసి మార్కెట్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ శివాలయము మార్కెట్ ఎంట్రన్స్ లో ఉండే శివాలయము మన శివరాత్రి పండుగకి ఫుల్ డెకరేషన్ చేశారు. అది ఇంకా తీన్ కూడా తీయలేదు డెకరేషన్ది. ఇంకా బండి అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసి తాడులు పగ్గాలంతా ఇప్పేసి కాసేపు పడుకోవాలి ఫ్రెండ్స్. పడుకొని మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి బెంగళూరుకి లోడ్ ఉంది, మొక్కల లోడ్ వేసుకొని బయలుదేరాలి. మార్నింగ్ ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేసి నెక్స్ట్ మొక్కల లోడింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇదే మన మార్కెట్, కడిప్లంక మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.